కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉన్న ప్రకారంగా చెల్లించాల్సినటువంటి జీఎస్టీ నష్టపరిహారాన్ని 3 లక్షల కోట్ల రూపాయల నుంచి 1,65,000 కోట్లకు తగ్గించడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. జీఎస్టీ చట్టం ప్రకారంగా రాష్ట్రాలకు 14% గ్రోత్ రేట్ ఆధారంగా పూర్తి స్థాయిలో నష్టపరిహారాన్ని సెస్ను చెల్లించే విధంగా జీఎస్టీ చట్ట రూపకల్పన చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం యాక్ట్ ఆఫ్ గాడ్ పేరిట, కరోనా పేరిట ఈరోజు 1,35,000 కోట్ల నష్టపరిహారాన్ని రాష్ట్రాలకు ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చూస్తూ ఉంది. జీఎస్టీ చట్టంలో ఎక్కడ కూడా కోవిడ్ అని కానీ ప్రకృతి వైపరీత్యాలని కానీ ఎలాంటి విభజనకు అవకాశం లేదు. చట్టంలో 14% గ్రోత్ రేట్ ఆధారంగా రాష్ట్రాలకు ఆదాయం తగ్గినట్టయితే దానిని కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని చాలా స్పష్టంగా ఆ రోజు చట్టంలో చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాను కూడా సంప్రదించినప్పుడు ఏజీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మొత్తం నష్టపరిహారాన్ని రాష్ట్రాలకు చెల్లించాల్సిందే. ఎవరు చెల్లిస్తారు, ఎట్లా చెల్లిస్తారనే విషయంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ అటార్నీ జనరల్ గారు కూడా చాలా స్పష్టంగా మొత్తం నష్టపరిహారాన్ని రాష్ట్రాలకు చెల్లించాలని చెప్పారు. కోవిడ్ అని కానీ జీఎస్టీ వల్ల వచ్చే నష్టమని కానీ విడగొట్టాలని ఎక్కడ అటార్నీ జనరల్ గారు చెప్పలేదు. అంటే ఈరోజు లీగల్గా చూసినా మోరల్గా చూసినా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రాష్ట్రాలకు కంపెన్సేషన్ చెల్లించాల్సిందే. సెంటర్ హ్యాస్ నో ఆప్షన్, దే హ్యావ్ టు పే ద ఫుల్ కంపెన్సేషన్. ఇంకో రకంగా చూస్తే జీఎస్టీ అమల్లోకి వచ్చి ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. గత 3 సంవత్సరాల్లో జీఎస్టీ సెస్ డబ్బులు మిగిలినప్పుడు కానీ ఐజీఎస్టీ డబ్బులను కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో జమ చేసుకున్నారు, అంటే కేంద్ర ప్రభుత్వ నిధుల్లో జమ చేసుకున్నారు. అంటే మిగిలినప్పుడేమో డబ్బులను కేంద్ర ప్రభుత్వ నిధుల్లో జమ చేసుకుంటారట, తగ్గినప్పుడు రాష్ట్రాలను అప్పులు తీసుకోమంటున్నారు. ఇదెక్కడి నీతి? అంటే మిగిలితే మాత్రం తీసుకుంటాం, తగిలితే అప్పు తెచ్చుకోండి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క నీతి. ఈరోజు వాళ్ళు చెప్తున్నది యాక్ట్ ఆఫ్ గాడ్ పేరిట కరోనా వచ్చింది కనుక మేము 3 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే అంచనా వేశామో ఆ 3 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్రాలకు ఇవ్వము, కేవలం 1,65,000 కోట్లు మాత్రమే ఇస్తామంటున్నారు. అంటే 1,35,000 కోట్ల జీఎస్టీ కంపెన్సేషన్ను తగ్గించాలని ఇలా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దీన్ని తెలంగాణ రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. ఈరోజు కోవిడ్ అనేటువంటిది రాష్ట్రాలకే లేదు కదా, కోవిడ్ అనేది ఇవాళ ఒక కేంద్ర ప్రభుత్వానికే లేదు కదా, రాష్ట్రాలకు కూడా దాని ఎఫెక్ట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీవ్రంగా నష్టపోయినాయి. ఇలా కోవిడ్ వల్ల కేంద్రం తగ్గింది కనుక మేము సెస్ తగ్గిస్తామనే ధోరణి ఏదైతే ఉందో, నిజానికి ఇవాళ రాష్ట్రాలు కూడా చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అయినాయి. తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే గత 4 నెలల్లో 34% ఆదాయాన్ని ఇలా కోల్పోయింది. అంటే దాదాపు 8,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం గత 4 నెలల్లో కోవిడ్ వల్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వవలసినటువంటి సెస్ గాని రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి నిధులను విధివిగా ఇవ్వడం ద్వారా రాష్ట్రాలను ఆదుకోవాల్సినటువంటి సందర్భం. కానీ దురదృష్టవశాత్తు కేంద్రం ఈరోజు రాష్ట్రాలకు ఇవ్వవలసినటువంటి హక్కుగా రావాల్సినటువంటి సెస్ను ఎగ్గొట్టాలని చూస్తూ ఉంది. ఆ రోజు జీఎస్టీలో చేరేటప్పుడే తెలంగాణ రాష్ట్రం చాలా వెనుక ముందైంది. జీఎస్టీలో చేరితే తెలంగాణ బాగా నష్టపోతుంది, ఎందుకంటే మనది గ్రోయింగ్ స్టేట్.
జీఎస్టీలో చేరకముందు 2016-17లో 22% గ్రోత్ రేట్తో తెలంగాణ ముందుకు పోతా ఉంది. ఒకవేళ జీఎస్టీలో చేరుండకపోయి ఉంటే ఇవాళ 25,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అదనంగా వచ్చేది. కానీ ఆ రోజు దేశ ప్రయోజనాల కోసం, పన్నుల సరళీకరణ కోసం, పెట్టుబడులను ఆకర్షించడం కోసం, విస్తృత ప్రయోజనాలను ఆశించి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం జీఎస్టీలో చేరడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే జీఎస్టీలో చేరి మనం జీఎస్టీ సెస్ రూపంలో తెలంగాణ ఇప్పటికీ 18,032 కోట్ల రూపాయలు సెస్ చెల్లించింది. కానీ తెలంగాణ పొందింది కేవలం 3,200 కోట్లు మాత్రమే. అంటే సెస్ చెల్లించింది ఎక్కువ, సెస్ రూపంలో తీసుకున్నది తక్కువ. ఈ కోవిడ్ వల్ల ఈరోజు కొంత సమస్య వచ్చి రాష్ట్రానికి ఏదైనా కొంత సెస్ రూపంలో వచ్చే సమయంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ రోజు అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటూ వారు అనేక సందర్భాల్లో స్పష్టంగా హామీ ఇచ్చినారు. జీఎస్టీ కౌన్సిల్ 7వ సమావేశము 8వ సమావేశంలో సెస్ తగ్గినా కూడా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని రాష్ట్రాలకు చెల్లిస్తాము అని చెప్పడంతో పాటు కౌన్సిల్లో రిజల్యూషన్ చేసినారు. దానికి వ్యతిరేకంగా ఈరోజు మేము సెస్సును తగ్గిస్తామనేటువంటి ధోరణిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లోనే రాష్ట్రాలు జీఎస్టీ ప్రతిపాదన ముందుకు తెచ్చినప్పుడు చాలా రాష్ట్రాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించినాయి. ఎందుకంటే అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ఆర్థిక మంత్రి చిదంబరం గారు తెలంగాణకు సిఎస్టీలో రావాల్సినటువంటి 3,647 కోట్లను ఎగ్గొట్టడం జరిగింది. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ లో అప్పుడు తెలంగాణ చేరినప్పుడు మీ నష్టపరిహారం మొత్తం ఇస్తామన్నారు. తెలంగాణకు రావాల్సింది 5,604 కోట్ల రూపాయలు. కానీ అప్పుడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చింది కేవలం 1,957 కోట్లు మాత్రమే. అంటే అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం కూడా రాష్ట్రాల యొక్క అధికారాలను తీసుకొని రాష్ట్రాలకు ఇచ్చినటువంటి మాట అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం కూడా తప్పింది. సో ఆ రోజు సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ లో తెలంగాణకు 3,647 కోట్ల రూపాయలు హక్కుగా రావాల్సింది అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఇవ్వలేదు. సో మరి అప్పుడు యూపీఏ ప్రభుత్వం అట్లా చేసింది, రేపు మీరు కూడా అదే పని చేస్తారేమో, మేము ఎట్లా మిమ్మల్ని నమ్మాలని చెప్పి అప్పుడు జీఎస్టీ ప్రాథమిక చర్చల్లో తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా ప్రశ్నించడం జరిగింది. గౌరవనీయులు అప్పుడున్నటువంటి ఆర్థిక మంత్రి రాజేందర్ గారు అడగడం జరిగింది. అయితే అప్పుడు ఏమన్నారు, మేము చట్టం తెస్తున్నాం, మేము పార్లమెంట్లోనే యాక్ట్ చేస్తున్నాం కదా, తప్పకుండా వస్తాయి, మీరు మమ్మల్ని నమ్మాలి అని చెప్పినారు. చాలా స్పష్టంగా కూడా రాసినారు అందులో, వి షెల్ రియంబర్స్ ద స్టేట్స్ అని రాసినారు. అంటే ఒక హక్కుగా రాష్ట్రాలకు తప్పకుండా ఇస్తామని చెప్పి ఆ రోజు చట్టంలో పెట్టి ఇవాళ చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నారు మీరు. అంటే ఆ రోజుల్లోనే గత అనుభవాలు చాలా బ్యాడ్ గా ఉన్నాయి. అంటే ఇవాళ మనకి ఏమర్థమైతుంది, యూపీఏ అయినా ఎన్డీఏ అయినా రెండు ప్రభుత్వాలు కూడా రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాస్తున్నాయి. రెండు ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తా ఉన్నాయి. రాష్ట్రాల యొక్క అధికారాలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ రాష్ట్రాలకు హక్కుగా రావాల్సినటువంటి డబ్బులు కూడా ఇవ్వడం లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దేశం యొక్క విస్తృత ప్రయోజనాల కోసం తెలంగాణకు జీఎస్టీలో చేరడం వల్ల నష్టం జరుగుతుంది కొంత అని తెలిసినా కూడా రాష్ట్ర భవిష్యత్తు, పెట్టుబడులను ఆకర్షించాలి, దేశం యొక్క విస్తృత ప్రయోజనాల కోసం ఆ రోజు చేరితే ఈ రోజు ఇచ్చిన మాట అమలు చేయకుండా కేంద్రం చేతులు ఎత్తేస్తా ఉంది. ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలి. కేంద్రం అప్పుగా తీసుకొని తన మాట నిలబెట్టుకోవాలి. కేంద్రం తన ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు పెద్ద మనిషిగా వ్యవహరించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రాలకు చట్టబద్ధంగా వచ్చేటువంటి నిధులను ఎగ్గొట్టాలని చూస్తా ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం అంగీకరించదు. వాస్తవానికి కేంద్రానికి అవకాశాలు చాలా ఎక్కువ. మనం ఈరోజు సమాఖ్య అంటే ఫెడరల్ దీంట్లో రాష్ట్రాలకు కేంద్రాలకు సమానంగా ఉండాలి.
కానీ ఈరోజు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ చూస్తే రాష్ట్రాలు కేవలం 3%కే పరిమితం చేసినారు. కేంద్రం మాత్రం 5% వరకు తీసుకుంటున్నారు. అంతేకాదు ఎంతంటే అంత ఎప్పుడంటే అప్పుడు పెంచుకునేటువంటి అవకాశం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఎఫ్ఆర్బిఎం అప్పులు తెచ్చుకోవడమే కాదు, ఇవాళ సెస్ రూపంలో కానీ వివిధ రూపాల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ట్యాక్స్ పెంచుకోవడానికి, ఆదాయం పెంచుకోవడానికి కేంద్రానికి అనేక అవకాశాలు ఉన్నాయి. కానీ రాష్ట్రాలకు ఆ అవకాశం ఉండదు. ఇలా జనరల్గా రాష్ట్రం ఏం చేయాలన్నా కూడా కేంద్రం యొక్క అనుమతి తీసుకోవాలి. కేంద్ర అనుమతి లేకుండా రాష్ట్రాలు చేసేటువంటి అవకాశం లేదు. ఇలా విస్తృతమైనటువంటి అధికారాలు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా రాష్ట్రాలను అప్పులు తీసుకోమని చెప్పేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. రాష్ట్రాలకు రావాల్సినటువంటి సెస్ను కోవిడ్ పేరు మీద తగ్గిస్తూ తన బాధ్యతల నుంచి తప్పుకోవడాన్ని కూడా చాలా తీవ్రంగా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఇలా మనం మొన్న చూస్తే పెట్రోల్ మీద ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు బాగా తగ్గిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం 1 లీటర్ పెట్రోల్ డీజిల్ మీద దాదాపు 13 రూపాయలు పెంచింది. 1 లక్ష కోట్ల రూపాయలు ఇలా సెస్ రూపంలో వాళ్ళు విధిస్తే 1 లక్ష కోట్లు ఇలా కేంద్ర ప్రభుత్వానికి వచ్చినాయి. అంటే సర్చార్జ్ రూపంలో, సెస్ రూపంలో ఇలా కేంద్రానికి వచ్చేటువంటి ఆదాయంలో 16% ఆదాయం సర్చార్జ్ మరియు సెస్ రూపంలో వస్తూ ఉంది. సెంటర్ హ్యాస్ మోర్ ఆప్షన్స్, కానీ రాష్ట్రాలకు చాలా పరిమితులు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ పరిమితులకు లోబడి రాష్ట్రాలు పనిచేయవలసిన అవసరం ఉంది. కానీ ఆ అవకాశాన్ని కేంద్రం తనకున్నటువంటి అధికారాలను ఎక్సర్సైజ్ చేసి చట్టంలో ఉన్నటువంటి దానికి లోబడి రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి కంపెన్సేషన్ను ఇచ్చి తీరాల్సిందే. దీని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం ఊరుకోదు. రేపు ఒకవేళ కేంద్రం దీన్ని అంగీకరించకపోతే, ముందుకు రాకపోతే అవసరమైతే పార్లమెంట్లో గట్టిగా నిలదీస్తాం. మేమైతే ఈరోజు 6 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం కూడా జరిగింది. బెంగాల్ కానీ, కేరళ కానీ, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, సో వివిధ రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్స్ కూడా వచ్చారు. దాంట్లో అందరి అభిప్రాయం కూడా అదే ఉంది. ఆప్షన్ 1, ఆప్షన్ 2 కాదు, కేంద్రం చట్టానికి లోబడి రాష్ట్రాలకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా పూర్తి స్థాయి జీఎస్టీ కంపెన్సేషన్ చెల్లించాల్సిందే. కోవిడ్ పేరు మీద, జీఎస్టీ అమలు పేరు మీద విభజనకు చట్టంలో ఎలాంటి అవకాశం లేదు. 3 లక్షల కోట్లు ఈరోజు రాష్ట్రాలకు జీఎస్టీ కంపెన్సేషన్ చెల్లించాల్సి ఉంటే దాన్ని 1,65,000 కోట్లకు తగ్గిస్తూ 1,35,000 కోట్ల సెస్ డబ్బులు రాష్ట్రాలకు ఇవ్వకుండా ఉండడాన్ని తెలంగాణ ప్రభుత్వం చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ముఖ్యంగా ఇలా కేంద్రం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నీతి ఆయోగ్ మీటింగ్లో, అనేక సమావేశాల్లో కూడా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పేవారు. దేశంలో ఏ జిల్లా అభివృద్ధి చెందినా, ఏ రాష్ట్రం అభివృద్ధి చెందినా, ఏ ప్రాంతం అభివృద్ధి చెందినా అది దేశ అభివృద్ధిలో భాగమే. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ ప్రాంతం అభివృద్ధి చెందినా అది దేశ అభివృద్ధిలో భాగంగా చూడాలి. కానీ దురదృష్టవశాత్తు ఇలా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే దానికి విరుద్ధంగా ఈరోజు ఒక సంకుచితమైనటువంటి ఆలోచనలో ఇలా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదు. అందువల్ల తెలంగాణ ప్రభుత్వం ఇలా గట్టిగా డిమాండ్ చేస్తుంది, 100% జీఎస్టీ కంపెన్సేషన్ చెల్లించాల్సిందే. ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి. ఒకవేళ కేంద్రం ముందుకు రాకపోతే పార్లమెంట్లో గట్టిగా పోరాడతాం. అవసరమైతే న్యాయస్థానాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయిస్తుంది, లీగల్ ఫైట్ కూడా చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఈరోజు లేఖ కూడా రాయడం జరిగింది. సో ఆ లేఖలో కూడా ఈ ఆప్షన్ 1లు, ఆప్షన్ 2ల పేరు మీద ఏదైతే కేంద్రం మాట్లాడుతుందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. యాక్చువల్గా ఆప్షన్లే లేవు, ఇవాళ ఆప్షన్లు లేవు. ఈరోజు ఉన్నది చట్టం, ఇట్స్ ఎ పార్లమెంట్ యాక్ట్. మనం ఇలా పార్లమెంట్లో 14% గ్రోత్ రేట్ మీద జీఎస్టీ సెస్ ఇస్తామనేటువంటి చట్టం పాస్ అయింది. అసలు ఏ రకంగా 10% తగ్గిస్తారు? 10% తగ్గించే అధికారం మనకు ఉందా? లేనే లేదు అసలు.
అది పార్లమెంట్కి తప్ప ఇంకా దేనికి లేదు చట్టం, ఆ అధికారమే లేదు. సో దీన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వన్స్ అగైన్ వీ డిమాండ్ సెంటర్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ, సెంటర్ హ్యాస్ టు పే full GST compensation as per the act. Thank you. Where is the option, bhai sahab? In option 2 there is no option. In option 2 there is no option at all. What they said in option 2, you have to forego 1% of the FRBM. What they said in option 2, either the GST cess which is eligible to the state or 1% of FRBM, whichever is higher, that will be given. Means only one you are getting. For a state like Telangana, 1% of FRBM is 10,000 crores. Expected GST cess is also 10,000 crores. So what you are getting then? You are not getting anything in option 2. Nothing you are. In option 2 there is no option at all. Option 1 you said from 3 lakh crores to, you are reducing it to 1,65,000 crores. In option 1 you are saying states has to forego 1,35,000 crores. Who has given you the power? Act said at the rate of 14% growth rate, GST's compensation cess has to be paid to the states. How can you reduce it to 10%? Who has given you the power? So except paying the cess, center has no option now. So రాష్ట్ర కేంద్రం పెద్ద మనిషి తరహాలో ముందుకు రావాలి. ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలకు ఇచ్చిన మాట ప్రకారంగా, చట్ట ప్రకారంగా పూర్తి స్థాయి కంపెన్సేషన్ సెస్ చెల్లించాల్సిందే అని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు దేవుడి మీద భారం వేసి తప్పుకుంటామంటే మరి రేపు మీరు కూడా ట్యాక్స్ కడతారు, ఇన్కమ్ ట్యాక్స్. మీరు కూడా కోవిడ్ ఎఫెక్ట్ అయింది, యాక్ట్ ఆఫ్ గాడ్ నేను పన్ను కట్టా అంటే దేశం ఏం కావాలి, రాష్ట్రం ఏం కావాలి? ఇప్పుడు దేవుడి మీద భారం వేసి ఈరోజు మాకు ఆదాయం తగ్గింది నేను రాష్ట్రాలకు ఇవ్వ అంటున్నావు, రేపు ఒక ట్యాక్స్ పేయర్ కూడా నాకు ఆదాయం తగ్గింది నేను కూడా ట్యాక్స్ కట్టా అంటే ఏమవుతుంది? సో ఇట్స్ యాక్ట్. చట్టం మనం ఎట్లా అమలు చేయాలి, మన ముందున్న ప్రత్యామ్నాయాలు ఏందని పరిశీలించి ఇలాంటి సమయంలో ఇంకా పెద్ద మనసుతో ముందుకు రావాలి. అల్టిమేట్లీ రాష్ట్రాలకు ఇవ్వడం అంటే ఇదేమన్నా వ్యక్తిగతంగా ఇస్తున్నామా? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం అంటే దేశ ప్రయోజనాలు కాపాడడమే. రాష్ట్రాలు అభివృద్ధి చెందడం అంటే దేశాలు అభివృద్ధి చెందడమే. రాష్ట్రాల్లో డబ్బు ఖర్చు పెట్టడం ద్వారా ఎకానమీలో ఏదైతే గ్రోత్ వస్తుందో ఆ గ్రోత్ దేశం యొక్క గ్రోత్ గా చూడాల్సిందే. ఎస్ ఎస్ కేంద్ర ప్రభుత్వమే లోన్ తీసుకొని పూర్తి స్థాయి జీఎస్టీ కంపెన్సేషన్ చెల్లించాలి. ఎందుకంటే ఇది కేంద్రం బాధ్యత తీసుకుంది. ఆ రోజు జీఎస్టీ ఇందాక చెప్పినా కదా, జీఎస్టీ ఆ రోజు బిల్లు తెచ్చేటప్పుడు ఏమన్నాము, గతంలో కేంద్ర ప్రభుత్వం అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం మాకు సిఎస్టీలో ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టినారు, అప్పుడు మాట ఇచ్చి తప్పినారు, మేము ఎట్లా నమ్మాలి మిమ్మల్ని అంటే మేము చట్టంలోనే పెడుతున్నాం కదా, పార్లమెంట్లో యాక్టే తెస్తున్నాం కదా, మీరు మమ్మల్ని నమ్మండి అన్నారు. మీరు మరి ఇప్పుడు యాక్ట్లో పెట్టి ఇప్పుడు మీరు బ్యాక్అవుట్ అయితే ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? సో దట్స్ వై మేమేమంటున్నామంటే, ఒకటి మొత్తం అంచనా వేసిన 3 లక్షల కోట్ల నష్టపరిహారాన్ని రాష్ట్రాలకు చెల్లించాల్సిందే. ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి. ఎందుకంటే కేంద్రం మాట ఇచ్చింది కదా, మేమేం కొత్త డిమాండ్ పెట్టట్లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ద సెంటర్ హ్యాస్ మేడ్ ద ప్రామిస్, వీ మేడ్ అన్ యాక్ట్ ఇన్ ద పార్లమెంట్, యూ ఫాలో దట్. డెఫినెట్గా మాట్లాడతాం. థ్యాంక్ యూ. See, Bhai Sahab, it is not favoring, no. It is the right of the state. నేను ఇందాక చెప్పాను, జిఎస్టీలో తెలంగాణ చేరకుండా ఉండుంటే 25,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి లాభం వచ్చేది. మనకు గతంలో వ్యాట్ రూపంలో, పన్నుల రూపంలో మనకు వచ్చేటువంటిది ఎక్కువ. we were growing at 22% గ్రోత్ రేట్. అదే గ్రోత్ రేట్లో మనం నిజంగా జిఎస్టీలో చేరి ఉండకపోతే 25,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం అదనంగా పొంది ఉండేది. దేశం యొక్క విస్తృత ప్రయోజనాల కోసం మనం జిఎస్టీలో చేరాం. మీరు ఇందాక ఇంకో మాట అన్నారు, ఇదేదో అట్రాక్టివ్ ఉందని. వాట్ ఈస్ దట్ అట్రాక్టివ్?
In the form of cess, we have paid 18,032 crores, and what we got is only 3,200 crores in the last 3 years. వచ్చింది తక్కువ. ఇప్పుడు మీరు ఆప్షన్ 1 you are saying attractive, center is paying interest and principal, but what is that you are giving? It is the right of the state, no? When you are doing the act, you clearly, categorically, you said that center shall pay the compensation cess. So అది ఇవ్వాల్సిందే తప్ప మీరు కొత్తగా ఇస్తున్నది ఏముంది? What is that you are favoring? Are you favoring? It is right. ఇప్పుడు ఐదర్ వే మీరు ఎట్లా చూసినా జిఎస్టీలో చేరుండకపోతే 25,000 కోట్లు ఎక్కువ వచ్చేది. జిఎస్టీలో చేరి సెస్ రూపంలో కట్టింది 18,000 కోట్లు, తీసుకున్నది 3,200 కోట్లు. మొదటిసారి వీళ్ళ కోవిడ్ వల్ల కొంత తెలంగాణ లాంటి మంచి గ్రోయింగ్ స్టేట్ కొద్దిగా ఎఫెక్ట్ అయ్యి we were expecting little bit of compensation. Now that on the name of act of God, now అది కూడా ఇవ్వను అంటే ఎట్లా మీరు? We are losing కదా. We are tentatively around 10,000 crores. అన్న ఇప్పుడు సెంటర్ లోన్ తీసుకుంటేంది, స్టేట్ లోన్ తీసుకుంటేంది, బోత్ ఆర్ సేమ్. ఐదర్ సెంటర్ టేకింగ్ ఆర్ స్టేట్ టేకింగ్ ఈజ్ ఎ లోన్, నంబర్ 1. నంబర్ 2, నైదర్ సెంటర్ ఈజ్ పేయింగ్ నాట్ స్టేట్ ఈజ్ పేయింగ్. ఇప్పుడు సెంట్రల్ లోన్ తీసుకుంటే రీపేమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కిట్టి నుంచి ఇస్తలేం కదా. ఇట్ ఈస్ ఫ్రమ్ ద కంపెన్సేషన్ సెస్. By extending the compensation cess to another 3 to 5 years, from this cess only we are paying. ఒకవేళ సెంటర్ తీసుకుంటే ఇన్ఫాక్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ బి లెస్. సెంటర్ హ్యాస్ మోర్ పవర్స్. స్టేట్స్ తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. సెంటర్ తీసుకుంటే ఒకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సెంటర్ విల్ హ్యావ్ మోర్ ఆప్షన్స్. థ్యాంక్ యూ.